దెబోరా అంటే అర్థం ఏంటంటే తేనెటీగ. తేనెటీగ అని దానికి పేరు పెట్టారు. ఇంగ్లీష్లో బి అని అంటారు, బిఈఈబి. అంటే ఈ తేనెటీగ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది తేనెని సమకూరుస్తుంది. ఇంకా చెప్పాలంటే మధురమును అది సమకూరుస్తుంది అండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఎవరన్నా మధురాన్ని సంపాదించారు ఉన్నారా? ఒడిసి సంపాదించడం ఉన్నారేమో కానీ మధురాన్ని సంపాదించడంలో లేదు. ఇది రాను రాను దేవుడి యొక్క వాక్యానుసారంగా అంత్య దినాల్లో ప్రేమ చల్లారి ఏమంటుందంట అక్రమము విస్తరిస్తుందని దేవుడు వాక్యం చెప్తుంది. పిల్లరా, మనం బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, చాలా రకరకాల అనుభవాలు సంపాదిస్తాం. కానీ అది నీ జీవితానికి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకున్నాం. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏ అనుభూతి పొందుతున్నావు నీకు? నీ క్రైస్తవ జీవితంలో ఏ అనుభవంతో నీ ముందు సాగిపోతున్నావు? ఏం సాధించావు క్రైస్తవులైనది? అలాంటి ఇప్పుడు ఏమంటారు తెలుసా? ముందు నీ సంగతి చూసుకో, నీ సంగతి చూసుకో, నీ క్రైస్తవుల సంగతి చూసుకో అని చెప్పి రోజు వచ్చేసి మేము ఒకనొకప్పుడు వీళ్ళందరికీ స్వార్థ సేవ చేసేటప్పుడు కర్రలు పట్టుకుని పట్టణానికి వచ్చి కర్రాలు చేసుకున్నాడు. ఈ తెలంగాణ ప్రాంతం అంతా ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎవరికి తెలియదు, ఏ ఊరికైనా యేసు అంటే ఎవరికి తెలియదు. క్రైస్తవులు కూడా క్రైస్తవులు అని పిలిచేవాళ్ళు. కిరస్థాపడు అనేవాడు. ఏంటనేవాడు? ఇంకా కొన్ని చోట్ల కలిస్తే కిరాతకూడదు అనిపించుకోవడం తెలియదు. ఏంటంట? కిరాతకూడదు అనిపించుకోవడం వాడు తెలియదు. అదే క్రైస్తవం అనుకున్నాడు. తెలంగాణ అంత వెనకబడినటువంటి దినాల్లో నేను గ్రామానికి సువార్త చెబుతుంటే ఎంత ద్వేషంగా వాళ్ళని ఆ వాక్యాన్ని కిటికీలు తెచ్చుకునేవాడు. బయట కిటికీలు తెచ్చుకునేవాడు. మేము రోడ్లపై నిలబడి మెగాఫోన్ పట్టుకుని సువార్త చెప్తున్నాను. ఎవరన్నా లేకపోయినా ఊరికి చెప్పేసేవాడిని సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరిగి చివరికి మేము వచ్చేసేటప్పుడు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఒకరైనా అయ్యా మా పక్కన ప్రార్థన చేశారా? దేవుడైనా చూసారా? అందుకే ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ కీర్తనలో చక్కని పాట, దేవుని ప్రేమ ఇదిగో జనులార పాపమునకు తెలియదే కేవలము నమ్ముకొని నా అరలోక జీవము, అరలోకపు జీవము నాకు అందుతుంది, నాకు వస్తుంది అన్నట్టు. విన్నారా? ఇక్కడ మనం దేవోగా గురించి మాట్లాడుకుంటున్నాం. ఈమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. బైబిల్లో ఫలానా అతని భార్య అని రాసిపెట్టబడింది. చదువు 4వ అధ్యాయంలో ఫలానా వాని భార్య అని రాసిపెట్టబడింది. అంటే ఆవిడ క్యారెక్టర్ సంబడి, ఆవిడ క్యారెక్టర్ సంబడి, ఆవిడ కాదు, ఆవిడ క్యారెక్టర్ సంబడి. అటువంటి స్త్రీ దేవుడి యొక్క దర్శనం పొందుకున్నదంటే దేవుడికి స్తోత్రం. అందువలన ఆమె ఏమైపోయిందంటే ప్రవక్త్రి అయిందంటే. ప్రవక్త్రి అంటే ప్రవక్త, మగవాడు ప్రవక్త అంటారు, ఆడవాళ్ళని ప్రవక్త్రి అని అంటారు. ఇక్కడ ప్రవక్త అంటే ఎవరు అంటే దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రవక్త అనేటువంటి వాడు దేవుడి దగ్గర నుండి ఏమైతే వస్తుందో, అంటే దేవుడి దగ్గర నుండి దర్శనమా, మాటల, మెసేజ్, దేవుడు ఏది చెప్తే అది ప్రవక్త ప్రజలకు చెప్పాలి. గమనించండి, ప్రవక్త పని ఏంటంటే దేవుని యొక్క మరి మాటలను ప్రజలకు చెప్పాలి. ఏ ప్రజలు? వాడు దొంగ కావచ్చు, వాడు నరహత్య చేసేవాడు కావచ్చు, వాడు రాజు కావచ్చు, వాడు ఎటువంటి వాడైనా చూస్తే చంపేసేవాడు కావచ్చు, అటువంటి వాడిని కూడా వెళ్ళి చెప్పాలి. అందుకోసమే ఏం చేసి ఎక్కడికి వెళ్ళారంట? ఆ పాపు దగ్గరికి వెళ్ళాడు. ఎటువంటి వాడు ఆ పాపు? సంపాదిస్తే వాడికి చెప్పిన వాడికి నచ్చ
నచ్చలేదు చంపేస్తాడు. అటువంటి ఆహారం దగ్గరికి వెళ్ళి ఏమన్నా తెలిసే ఏరియా నేను యవనిస్తాను వాడు వ్యవసాయంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? రాజు సమక్షంలో ఉన్నాడు, రాజు అంతఃపురంలో ఉన్నాడు. కానీ ఏమన్నాడు? నేను యవనిస్తాను నిలబడను. ఆ జీవకుడికి దేవుడు చూడు ఆయన చెప్తున్నా జాగ్రత్త, నీకు వర్షం కాదు మనుషు కూడా. ఆహా పూజ మాటలకి ఎంత కోపం వస్తుంది. వాడు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ పెట్టుకున్నాను. మనం ఇంకోటి పదాలు వాడుతున్నారు కదా, దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాడు ఏమన్నాడో వాడికే తెస్తే వాడు వాడే మర్చిపోయి నేను మాట్లాడినాను నేను చెప్పాలని చెప్పేసి నేను వెళ్ళిపోడు. ఎక్కడ వెళ్ళిపోడు గవి దాకా వరకు ఆ తక్కువ దాకా వెళ్ళాము. ఈ లోపు వీడు పట్టుకోవాడు అన్నాడు. ఎక్కడ ఉంటాడు? ఇంకా 3.5 సంవత్సరాలు పడుతున్నాడు. చూసారా? అంటే ప్రవక్త యొక్క పని ఎంత కఠినమైనది, ఎంత బాధాకరమైనది, ఎంత ప్రమాదకరమైనది. అటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ ప్రవక్తగా అయిందట. సమాజం తెచ్చుకుంటుందా? సమాజం ఒప్పుకుంటూ రాయని చెప్పి మాట. అందులో స్త్రీ బైబిల్ గ్రంథంలో ఈ డెబోరా ఒకే ఒక్క స్త్రీ. ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, కానీ ఈ చేసినటువంటి కార్యానికి ఎవరు చేయరు. అందుకోసమే ఇక్కడ ఈవిడ తేనెటీగ అని అంటే తేనెటీగలకి పోరాట పట్టిన ఎక్కువ. ఏంటంటే తేనెటీగల మీద కావాలంటే ఏం చేస్తుంది? అన్ని రొంగేసి కష్టం కట్టాయి. కానీ తేనెటీగ చేతులు నిలిపేస్తే చచ్చిపోతాయి. కానీ వాటిలో ఉండే ఐక్యమత్యం ఎంత గొప్పది, వాటి సాహసం పోరాటం ఎంత గొప్పది, పోరాటం పచ్చమం ఎంత గొప్పది. ఎంత జీవాలైనా కూడా తేనెటీగలు బయలుదేరి పరుగులే కలిసింది. అంటే తేనెటీగలకి అంత శక్తి, అంత సామర్థ్యం. దేనినైనా భయపెట్టినంత గొప్ప ఇది దేవుడు తేనెటీగలు ఇచ్చి. అంతేకాదు అవి కష్టపడతాయండి. దినమంతా కూడా తిరిగి ఏం చేస్తాయండి? తేనె సేకరిస్తాయి. సేకరించి తెచ్చివాడి నిల్వ చేసుకుంటాయి. ఎంత ఎంత గొప్ప అనుభూతి ఈ తేనెటీగలో ఉంది. అందుకే దేవుడట సాహసం కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటిది, ప్రభావం కలిగినటువంటిది, తన చుట్టూ ఉన్నటువంటి దేశంలో వణుకు పుట్టించినటువంటిది. రాజ్యములు కటకట వణికిపోయారు. సాధారణ మా వాడు చూస్తే భయపడ్డారు, ఆటగారు చూస్తే భయపడేది. బైబిల్ అదే రాసింది. నేను ఫిలిష్తీయులను ఒక అక్కడ ఏమంటాడు? స్త్రీ అన్నదా ఆడంగా అంటాడు. ఒక ఆడానికి నేను అక్కడించుకుంటున్నాను అంటే స్త్రీ చేతి. ఓకే, అంటే మరి మనం సాధారణంగా ఏమంటాం? స్త్రీ అబల. అబల అంటే ఏంటండి? బలము లేని. ఒక బలహీనమైనటువంటి స్త్రీకి ఒక బలవంతులైనటువంటి రాజుని అప్పగిస్తా అన్నాడు దేవుడు. ఈ మాట ఎట్లా చెప్పండి? దేవుడు మీకే, మీరు బలహీనలే కావచ్చు, దేవుడు అంటున్నాడు మీకు రాజు మీ చేతికి చంపినా అంటాడు. మీకు చేయగలరా పని? ఆ సాహసం మీద ఉందా? ఆ ధైర్యం మీద ఉందా? పురుషుడికి ఎక్కడ ఇటువంటి మాటలు దేవుడు చెప్పాడు. మీ దేశానికి స్వాతంత్రం అదంతా లేదు. ఒక స్త్రీకి గమనించండి, ఒక పురుషుడిని ఒక స్త్రీ చేతికి అప్పగించడం అంటే ఎంత అవమానం పురుషుడికి, ఎంత సిగ్గుచేటు. మరి మా భాషలు మాట్లాడాలంటే సిగ్గుచేటు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాజు మరి వాడు వెళ్ళలేకుండా ఇస్రాయేల్ క్షేమలా దోమలా చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకంటే ముందు రాజు చనిపోయాడు. ఈ మధ్యలో క్యాంప్ వచ్చింది ఇస్రాయేల్.
వాళ్ళందరూ అన్ని దేవతలను పూజిస్తారు అలవాటు పడిపోయారు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకు చెప్పినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఒక మాట ఏంటంటే, మీరు వేరే దేవతలను పూజిస్తే వారిని వ్యభిచారులలో విడిచిపెట్టారు. అంటే ఒక స్త్రీ తన సొంత భర్తను విడిచి వేరొకరితో పోయినప్పుడు అది ఏమవుతుంది? వ్యభిచారిణి అవుతుంది. ఎందుకు అవ్వాలంటే నీకున్నటువంటి ఆ యొక్క ఒక గొప్ప భాగ్యాన్ని ఏం చేస్తున్నావు? వదిలేస్తావు. ఇశ్రాయేలు కూడా దేవుని విడిచినప్పుడు నువ్వు విడనాడబడిన దానవు, నువ్వు వదిలివేసి వెళ్ళిపోయినటువంటి దానవు, నువ్వు వెళుతున్నావని వీటిపైన చేతి సరిసినా కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు అని దేవుడు ఇశ్రాయేలు గురించి చాలా వాక్యం. అందువలన ఇశ్రాయేలీయులు తమ దేవుడు ఇంత గొప్పవాడైతే, ఇంత మహిమగలవాడు, ఇంత మహోన్నతుడు, ఇంత శక్తివంతుడు, ఎంత గొప్ప దేవుడు, ఐగుప్తును మొదలుకుని కారణ దేశం వచ్చేటప్పుడు కూడా మధ్యలో వచ్చేటువంటి రాజులను రాజ్యాలను చీల్చి చెండాలి. ఇశ్రాయేలీయులను ఆరు దేవుడు ప్రవహించేటువంటి దేశాన్ని తీసుకొని వస్తే ఎంత గొప్ప దేవుడిని వీరు మరిచి మదించి దేవుని శక్తిని తిరస్కరించి దేవుని సహవాసాన్ని మరిచి వారు లోకం మీద పడిపోయారు. ఇదన్నా క్రైస్తవులు ఎక్కడుంది? దేవుని దగ్గర బాధలు లోకం మీద పడి తిరుగుతారు. ఎక్కడేం దొరుకుతుంది, ఎక్కడేం దొరుకుతుంది, ఎక్కడేం దొరుకుతుంది, ఎవరిదైతే గొప్పగా మరి ఆ పెద్ద సంఘాలు ఉన్నాయి, ఎవరైతే పూర్తిగాడు పాస్టర్, ఎవరైతే గొప్ప గొప్ప కార్యాలు వెళ్తున్నాడు, డబ్బులు ఇలా విసురుతున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు? ఈ ఆత్మీయత ఎక్కడుంది? ప్రపంచాన్ని కలిగించేటువంటి మరి అయ్యా మనమే చనిపోయాడు ఫేమస్ మరి స్పీకర్. ఆయన ఉన్నంతకాలం ప్రపంచంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేవు. క్రైస్తవుల నుంచి ఐక్యత మాత్రం ఉంది. పిలిగ్రామ్ ఐక్యత మాత్రమే ఉంది. ఇంత గొప్ప పిలిగ్రామ్ చనిపోయినప్పుడు ఈ రోజున ప్రపంచము అడకత్తెరలో పోక చెక్కలాగా మారిపోయింది. క్రీస్తు ప్రియులారా, దేవుడు ఆయన సమయంలో గొప్పవాడిని నేర్చుకోవాలి. వాడు గొప్పవాడైనందుకు గొప్పవాడు కావాల్సిన ఆయన 15 సంవత్సరాల వయసు దేవుడి దగ్గరికి వచ్చాడు. ఆయన ఎవరో రక్షించబడ్డాడు అని అంటే ఆయన ఒక వ్యవసాయం చేసుకునేవాడు రక్షించాడు. గొప్పవాడు చెప్తే రక్షించబడ్డాడు. ఆయన గొప్ప సంఘాలు బాప్టిస్టుగా అమెరికా దేశంకి వెళ్ళి చూస్తే అప్పుడు ఒక బాప్టిస్ట్ చర్చి మన పోషించుకున్నాడు. ఒక బాప్టిస్ట్ చర్చ్ అంత హ్యూజ్ చర్చెస్ నిరసనగా మన పాస్టర్ కారణం అయితే 4 అంతస్తుల చర్చ్. ఆ ఫ్లోర్ అంతా ఆయన ఆఫీస్ చాలా పని చేస్తాం. ఏం చెప్తున్నా అనుకున్నాను నేను. మాకు ఒక్క ఆఫీస్ అంటే చాలా కష్టం. అసలు ఆఫీసులు చాలా మంది ఉన్నారు, అసలు సేవ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎంత పెద్ద చర్చ్, ఎంతమంది పాస్టర్లు పని చేస్తారట, ఎంత లైబ్రరీగా ఉంటుంది. సో ఇదంతా కూడా మనం గమనించినట్లయితే దేవుడు ఎక్కడో మూలపడి మనం చూస్తూ ఉంటాడు. ఎక్కడో మూలపడి వాడు ఏడుస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తుంటాడు, కన్నీరు తీస్తాడు, ఏడుకోవాలి ఏమంది నాకేమన్నా దొరుకుతుందా ఏదైనా బతికేంటి. వాడు ఎవరు గొప్పడని వాడు విడుచు. కొంతమంది మాత్రం గొప్ప కోసం వెతికేటువంటి వాళ్ళు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ప్రవక్తని ఆ సొంత అడ్రస్ లేదు, క్యారెక్టర్ అడ్రస్, అటువంటి స్త్రీని దేవుడు ఎంచుకున్నాడు. ఈ రోజున దేవుడు నీకు ముక్కు సూటిగా చెప్తున్నాడు, నేను ఎంచుకున్నా. నువ్వు వస్తావా? నువ్వు నదిలేదాను, నువ్వు నదిలేదాను, నీ ఎందుకు ముందు ఎవరు లేరు అది లేదునా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట వింటావా? ఎవరు పాట వస్తుంది ఏమంటే, వినుమా సువార్తను
క్రీస్తు వార్తను వినుమా, సువార్తను క్రీస్తు వార్తను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య వార్త వింటే నువ్వేంటో అని చెప్తాడు. యేసయ్య మాట వింటే నువ్వేంటో అని చెప్తాడు. దేవుడు దేవుడు మాట్లాడితే దేవుడు మాటకి దేవరాలు దేవుడికి స్తోత్రాలు. ఆ రోజు స్త్రీ ప్రాప్తి అవ్వాలంటే ఆమె తీరిక చూపిస్తాను. ఆ కఠినమైన పనిని నేను చేస్తాను ప్రభు అని ఒప్పుకొని ఏం చేస్తుందంట, మస్తకి వృక్షం కింద కూర్చుని వచ్చిన వాళ్ళకి ఏం చేస్తుంది, తీర్పు చెప్తూ ఉంది, న్యాయం చేస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు ఇశ్రాయేలు దేశం ఎలా ఉందట, అల్లకల్లోలంగా ఉంది. దైవభయం లేదు, భక్తి లేదు, లెక్క లేదు. మనుషులంటే దేవుడంటే లెక్క లేదు. వెచ్చరియాక వారు మరి ఘోరమైన స్థితిలో ఉన్నారట. మీరు కనుక 7, 6, 5 వచ్చిన కనుక మీరు చూస్తే దిగోరయ్యే చెప్తుంది. నేను ఎట్లా ఉన్నానంటే ఒక తల్లి లాగా, ఇప్పుడు ఎట్లా ఉన్నానంటాడా, ఇశ్రాయేలు ఒక తల్లి, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటిది, ఒక అడ్రస్ కూడా చెప్పలేనిటువంటిది. అటువంటి ఆ స్త్రీ ఏమైపోయిందంటే ఇశ్రాయేలుకే తల్లిగా మారిపోయింది. దేవుడు మాట్లాడుతుందని ఎప్పుడు ఆలోచించారు మీరు? వీడెవరు పెద్ద కుటుంబేత, వెనకాల రథాలయాలు ఉన్నాయా, పలుకుబడి ఉందా, ఆస్పత్రులు ఉన్నాయా, లేకపోతే ఏమంటాం కొంతమంది చాలా బలంగా మంచి ఇదిగా ఉంటారు, అలా ఏమన్నదా? గురించి దేవరా గురించి మాటలు ఏం చెప్పలే. మీరు కనుక దేవుడా పాడినటువంటి పాటను, దేవుడా పాడిన పాటను మీరు కనుక చదివినట్లయితే ఆవిడ వర్ణిస్తుంది. ఇశ్రాయేలు ఇటువంటి దీనస్థితిలో ఉన్నారు, పడిపోయారు, పతమైపోయారు, దైవం లేదు, భక్తి లేదు, విచక్షణ లేదు, విచ్చమనిగా వారికి నచ్చినట్టుగా వారు భక్తుతో అవమానపరుస్తూ దేవుడిని మరిచిపోయి వారు జీవిస్తుంటారట. దేవుడికి కోపం వచ్చేవాడిని పిలిస్తే గమనించారు. రాజు పేరు ఏంటండి? ఏమన్నాడా రాజు పేరు? పిలిస్తేరా సిస్టరా? ఆ రాజు అప్పగిస్తే ఆ రాజు ఏం చేశారంటే ఇశ్రాయేలుని ఓరంగా ఖచ్చితంగా హింసించారంటే. నేను అంటున్నా, భారతదేశం ఈ రోజున క్రైస్తవులు దేవుడికి లోబడలేదు కాబట్టి దీని ఎందుకు నందుకంటారు వస్తుంది. ఎందుకు నేను చాలా వచ్చి 52 సంవత్సరాలు నేను చూడలేదు. ఎక్కడంటే నా జీవితంలో నేను స్వాచ్ఛంగా చెప్తే ఇష్టమైన ఊరుకునేవాడే తప్ప ఆ ఊళ్ళోకి రావద్దని ఎవరు అనలేదు. మీరు ఇక్కడ మాట్లాడడానికి వీలేదని ఎవరు అన్నారు. మమ్మల్ని ఎవరు చదువుకోవట్లేదు. దేవుడు మాట విన్నారు. మరి ఇప్పుడు ఎందుకట్లేదు? మన దేవుడి మాటలు మాట్లాడడం మానేసి పనికి మానే మాటలు మాట్లాడుతున్నాం. నాకు చాలా బాధేస్తుంది. ఎప్పుడైనా ఈ వైపు చూడాలని భయం కూడా వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పక్కన పోలిస్తే పక్కన వాడు ఏంటది యూపీఐలో అది ఉన్నది. అంటే ఆయన మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేసి వేస్తూనే ఉన్నారు. ఎలా తయారైంది వ్యాపారం కదా, దేవుడిపై ఒక వ్యాపారం మార్చబడదా, దేవుడి సంఘాలు వ్యాపార స్థలాలను మార్చబడదా. యేసయ్య ఎప్పుడైతే దేవాలయానికి వెళ్ళాడో క్రయము విక్రయం జరుగుతుంది చూసి ఆయన ఎంత ఆవేశపడి జీవితంలో ఎన్నడూ ఆనందంలో పడలే ఎక్కడ. కానీ ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన ఆవేశపడును, ఆగ్రహోత్తరుడును మారిపోయాడు. కారణమైతే మందిరాలు వ్యాపార కేంద్రాలుగా మార్చబడ్డాయి. ఇది నేను ధైర్యంగా చెప్తున్నాను, నిర్మోహంగా చెప్తున్నాను. సంఘాలు
ఉన్నప్పుడు సింగేస్తుంది. ఎక్కడ కనబడతాయి? ఎక్కడ వెతికినా కనబడతాయి. ఎక్కడ ఉన్నావయ్యా అని అడిగేవాడు ఏం చేస్తాడు? ఈ ప్రవక్తని అటువంటి గుణాలను దేవుడు అందించుకుంటాడు. ఒక స్త్రీనండి, ఒక సామాన్యమైన స్త్రీని దేవుడు ఆవిడకి పౌరుషం ఇచ్చాడు. దేవుడు ఆవిడకి సాహసం ఇచ్చాడు. అందువలన ఆవిడ అంటున్నట్ట, ఒక సేనాధిపతిని ఏర్పాటు చేసి నువ్వు పోయి ఈ 12 గోత్రాలు ఒక్కొక్కరి దగ్గరికి ఇదంతా మీకు రెఫరెన్స్తో చూపించే టైం ఎక్కువ మీకు చదువుకోండి. 4-5 వచ్చేది చదవండి. చాలా విషయాలు ఉన్నాయి. నేనైతే దాన్ని 2 సంవత్సరాలు నోట్ చేయగలను. ఎందుకంటే తల్లి సత్యాలనే అక్కడ ఒక స్త్రీ గురించి అండి, ఒక స్త్రీ గురించి బైబిల్లో రాజుల గురించి ఏదో రాసినట్టు ఉన్నాయి. గొప్ప గొప్ప గురించి, మహారాజుల గురించి పేజీ చరిత్ర ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం వివరాల గురించి చిన్న మాటలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ప్రపంచమును తరగతులు చేసి మాట్లాడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీ ఏం చేస్తాక చుట్టుపక్కల నుండి దేశాలన్నింటినీ కూడా జయించి కటకడలాడేటట్టు చేసిందండి. ఎక్కడ నుంచి వచ్చిందండి స్త్రీకి బలం? ఎక్కడ నుంచి వచ్చింది పౌరుషం? ఎక్కడ నుంచి వచ్చినందుకు పట్టుదల? మరి నీకెందుకు లేదు? నేను ఒకప్పుడు నా గ్రామంలో నుండి, నా ఇంట్లో నుండి నన్ను ఎలగొడితే ఒకే ఫ్యాక్షన్ ఇంట్లో బయటకు వచ్చాను. ప్రపంచం తెలియదు నాకు, లోకం తెలియదు నాకు. నా చదువంతా ఏమిటంటే నేను చెప్పాను కదా ఒకసారి, వాకంటే వంకాయ, నీ పక్కంటే బెండకాయ అని ఏ పదవాక్కడ వస్తే అదే అనుకునేవాడింది. అది నా ఇంగ్లీష్. కానీ దేవుడి గురించి ఒక పల్లెటూరు, ఒక ఏమంటారు కొల్లేరు, ప్రతి సమరస్థ మా ఊరు మునిగిపోయేది. ఎందుకంటే కొల్లేరు ఎదురు వచ్చేసి ఊరికి మునిగిపోయేది. కనీసం చదువుకున్న సరిగ్గా లేదు. నాకా దేవుడు తెలియదు, మా ఇంట్లో దేవుడు లేడు. మా అమ్మ నాకు దేవుడు అంటే ఇష్టం ఉండదు. మా అమ్మ హిందురాలు, మా నాన్న పొలిటీషియన్. అస్సలు దేవుడు అనే వాసన కూడా మా ఇంట్లో చెప్పినప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు అన్నా నేను అసలు నా తల్లిగారు ఉండగానే నాకు ఆయన ఇచ్చుకుంటే తల్లిదండ్రులు ఎవరండి మధ్యలో? ఎవరు తల్లిదండ్రులు? ఎవరు బాధితులు? ఏ శైలిని తీసుకున్నప్పుడు నీపైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు వచ్చినప్పుడు దేవుడు నన్ను పిలిచాడా? దేవుడు నన్ను రక్షించాడా? దేవుడు నాకు పాప విమోచన ఇచ్చాడా అని అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు నాలో ఒక విప్లవం అయింది. నాలోనే ఒక గొప్ప విప్లవము నాలో మొదలైంది. ఆ విప్లవం ముందు నాలో మొదలైన తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ కాకుండా దారి పేరు తెలుస్తలేదు. ఈ రోజున ఐ హావ్ బికమ్ ఎ విజిబుల్ గ్లోబల్ ఇన్ ద వరల్డ్. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఫలితముడు సర్వశక్తిమంతుడైన పిలిచిదేనా పోరాటకి ఎలా విశ్వాసం చెప్పుకోదంటే ఓ నీకు తెలంగాణ వాళ్ళు ఎన్నో సంఘాలు పెట్టాయి. 100 మంది బైబిల్తో నింపించింది. ఇండియాలో నన్ను సేవ చేస్తారు. నేను ఎవరిని ఎందుకు పట్టుకున్నాను? ఆకలేసి తిరిగి వారం రోజులు పట్టుకుని ఎక్కడికెళ్ళాలో తెలియక లేచి ఆకలేసి నడిచాను నేను రోడ్లక్క. ఒక్కదేగా అన్న మధ్యలో తినాలనిపించేది, కానీ వెళ్ళలేకనా అలాగే చచ్చిపోయేవాడు. అటువంటి వాడిని ఈరోజు నిలబెట్టాను. కోవిడ్ తర్వాత మొత్తం అంత సేవ మూసేసాడు. అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇవే నాకు చెప్పలేదు. కానీ దేవుడు అన్నాడు నువ్వు బయలుదేరి. 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నా. కోవిడ్ అయిన తర్వాత చచ్చిపోతారనుకున్నాను. పైకి వెళ్ళి అయిన తర్వాత దేవుడు నడుము అన్నప్పుడు మొట్టమొదటి మీటింగ్ ఇక్కడే పెట్టాను. 2 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృష్ణుని ప్రియులారా,
నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు అన్నాడు, నేను దెబోరాలాగా వాడుకుంటా. ఎవరిలాగా? దెబోరాలాగా నేను వాడుకుంటాను. నీకేం అవసరం? నేను ఇస్తాను. ఏం కావాలి? నువ్వు ఎటువంటి దాని ఎటువంటి వాడు పర్వాలేదు, నేను నిన్ను హెచ్చిస్తాను, బలపరుస్తాను, రాజు ముందు నిలబెడతా, అధికారం ముందు కూడా నిలబెడతా. నేను చీఫ్ మినిస్టర్ దగ్గరికి నేను ధైర్యం వెళ్ళిపోతా. అక్కడ ఎవరన్నా చూసుకోవాలి ఉంటే నాకు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ గురించి వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తాను తెలుసా? ఒక పలుకున్నాడు, చదువులన్నాడు, ఎక్కడెక్కడ శుభార్త చెప్తారు. కాబట్టి ఈ రోజు మీరు సిద్ధంగా ఉంటే దేవుడు మీకు ఇష్టమేనా? ప్రభువా, నేను నమ్మకంగానే చేయకపోతే యథార్థంగా ఉంటాను. నేను నీ కోసం, నీ నామం కోసం నేను నిలవడాలని ఆశపడుతున్నాను. నీకే సమస్య ఉన్నా పర్వాలేదండి, నీకు ఎన్ని అడ్డుకట్టున్నా పర్వాలేదు. ఆయన చూపుకి మీదకి వచ్చిందంటే వేల మంది రోడ్డు అంటే వెళ్ళిపోతూ ఉన్నారు, వేల మంది. కానీ రోడ్డు పక్కన కూర్చున్నటువంటి ఆ గుడివాడు ఏమన్నాడు? నజరేయుడైన యేసు నన్ను కరుణించు. యేసుని వైపు చూడాలి, ఆయన చూపు నీ మీద పడాలి. ఆయన చూసేది ఆగలి ఎడారిలో పారిపోతుంది. ఆగలి ఎవరు అసలు? దేవుని యొక్క వాక్యంలో ఆవిడ గురించి ఎంతగా చెప్పవలసిన అవసరం ఏంటి? ఒక హైందవురాలు దేవుడంటే పచ్చగట్టేస్తే మండేటువంటిది. అటువంటి జాతిలో నుండి ఒక మోయాబు జాతిలో వచ్చేటువంటిది. మోయాబీలంటే ఇశ్రాయేలుకి పచ్చగట్టేస్తామంటుంది. అటువంటి ఒక అన్యస్త్రీ దేవుని యొక్క బిడ్డల మధ్యలోకి వచ్చింది. అందుకని దేవుడు ఆమెను ప్రేమించాడు. దేవుని యొక్క చరిత్రలోనికి ఆయన కూడా తీసుకున్నాడు. ఆమె ఎడారిలో పారిపోతుంది, పరిగెడుతుంది. సమస్యలు తట్టుకోలేదు, నేను అది పరిగెడుతాను. నాకు ఈ మాటలతో ఈ బంధువులు నాకు నచ్చిన బతకాలైనా ఎవరు చెప్పిన నేను వినను, నేను పోతా. పరిగెడుతుంది, అంత దూరం పరిగెడుతుంది. ఎడారి అంత ఏడు చూసి కనీసం నీడ లేదు, నీళ్లు లేవు, చచ్చే పరిస్థితికి వచ్చింది. అప్పుడు దేవుని ప్రత్యక్ష. ఎంత గొప్ప దేవుడు! దేవునికి స్తోత్రాలు. కష్టకాలంలో, నష్టకాలంలో ఏం చేయాలో తోచటువంటి పరిస్థితుల్లో యేసయ్యను చూస్తూనే ఉన్నాడని సంగతి తెలుసా? నిన్ను విలువని వాడు, నిన్ను ఎడపైన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను పోషిస్తున్న వాడు, నీకు జీవమిచ్చిన వాడు, నీకు ప్రాణించిన వాడు, నీకు దీర్ఘాయునిచ్చినటువంటి దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. అందుకే ఆవిడంటే ఏమంటుందంటే ఆధారపు చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూస్తున్నావు, చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచున్నావు, నీ పేరేమిటో తెలియదయ్యా, నా పేరు పెట్టి నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. ఇంకా వచ్చేటప్పుడు నా స్వరం వెళ్ళిపోతుంది. ఆయన చూచున్నాడు. నువ్వు ఎక్కడున్నా నిన్ను చూచి, నీ స్థితిని చూసి, నీ గతిని చూసి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో వారు మోస్తున్న ఆ మోతగంపలు కూడా చూసేటండి. ఎంత గొప్పది! వారు మోసే మోతగంపలు చూశారు, వారు పక్క చెట్లటువంటి దేహాలను చూసేట, వారికి తిండి లేక అందులో ఏదో తాగి కడుపు నింపుకుంటుంటే వాళ్ళ దీన స్థితిని కూడా ఆయన చేశాడు. ఆయన ఏమంటాడు? ఎటువను నేను ఎడబాయనీనా దేవా నా
నేనున్నా, నేను ఎవరో తీసుకెళ్ళా, నేనున్నా. తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళగొట్టేశారు, ఆస్తి పాస్తులు తెలియవేమయ్యో, కట్టుకున్న వేసుకున్న ఈ ఫ్యాక్టరీ షాపులకు ఏమీ తెలియదు. ఆ పరిస్థితుల్లో ఆకలి సేవిస్తారు. వేసేది మనం ఒక దగ్గరికి నడిపించి ఎందుకోసం చెప్తున్నట్టు ప్రియులు, ఆయన వెళ్ళకూడదు. నాకు అప్పుడు దేవుడు తెలియదు, లోపం కూడా తెలియదు, బతుకు తెలియదు, ఏమీ తెలియదు. అమ్మాయి చిన్నవాడు, కానీ ఏసయ్య నా వెనకాల వస్తాననే సంగతి నాకు అర్థమో అదే. ఆయనే నన్ను ఆడుకుంటున్నాడు, ఆయనే నాకు దినాహారం ఇస్తున్నాడు, ఆయన ఈ శ్రమలను తప్పిస్తున్నాడు, ఆయన నాకు తోడుగా నిలబడమనే సంగతి నాకు తెలియకపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చుని దేవుని ఆత్మ పెరిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ పెరిగి వస్తుంటే ఆవిడ ప్రవచనాలు చెప్తా ఉంది, న్యాయ తీర్పులు తీస్తూ ఉంది, దేవుడి మాటలు చెప్తా ఉంది. చుట్టుపక్కల దేశాలు కూడా చీల్చి 40 సంవత్సరాలు ఏ కష్టం లేకుండా శ్రేయుడు ఆయన బతికినట్టు. ఈ రోజున దేవుడు అంటే నేను చాలా శ్రద్ధ ప్రసంగించాను. ఈ రోజున దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ఒకవేళ జ్ఞాన ఫోకస్ కావచ్చు, నువ్వుగా చెప్పుకునేటువంటి స్థోమత కూడా నీకు లేకపోవచ్చు, కానీ ఈ రోజున నేను నీతో ఉన్నాను. నేను నిన్ను నువ్వు ఊహించేటువంటి ఎత్తులోకి నేను తీసుకెళ్తాను. నా మాట నమ్ముతావా? నమ్మితే విశ్వసిస్తావా? విశ్వసిస్తే నిలకడగా ఉంటావా? నిజాయితీగా ఉంటావా? అసలు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టావా? నీ పాప స్థితులను బయటపడ్డావా? ఈ పాపాల విషయంలో పశ్చాత్తాపడవా? యేసయ్య రక్తంలో నా పాపాలు కడిగిన శుద్ధంగా చేయండి, నాలో నా కళలను తీసే ప్రభువా, ఇది మొదలుకొని నీ బిడ్డగా బ్రతకాలనుకుంది, నేను నీతిగా నిజాయితీగా బ్రతకాలనుకుంది. నన్ను దర్శించు, దెబోరాను దర్శించినట్లు నన్ను దర్శించు, దెబోరాను ఎన్నుకున్నట్లు నన్ను కూడా ఈ రోజే నా జీవితంలో ఒక మేలుకప్పుతో ఉన్నటువంటి రోజు కావాలి అని వేసే చెట్లు చేయదు. ఆయన చేద్దాం, ఆయన పిలుస్తున్నాడు. నువ్వు వెలవకుండా ఆయన నేను పిలుస్తావు. ఆయన స్వరం ఏంటవా? దయచేసుకోవాలి చూసుకో, దయచేసుకోవాలి చూసుకో. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ స్వరం, ఏ స్వరం ఎప్పుడైనా విన్నావా? ఆదాము విన్నాడు, ఆ స్వరుని పాల్గొతా ఉన్నాడు. ఎందుకంటే మరి పాపము కోరని సిగ్గుతో కూడి దేవుని మాత్రం విసర్జించాడు. అందుకని భయంతో వెళ్ళి దాక్కున్నాడు. నీ పాపం నేను భయపెడుతుంటే ఎక్కడో దాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడు. ముందుకు వచ్చాడు, యేసుని దర్శిస్తాను సిద్ధంగా ఉన్నాడు. ఇది దేవుని యొక్క సన్నిధి, దేవుని ఆత్మ నీతో ఉన్నది, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఆయన మెల్లనైనటువంటి స్వరం నీ గుండెలలోకి వచ్చుకుంటాను. ఒకవేళ నీ మనసు వినడంలో ఉన్నా కూడా దేవుని ఆత్మ నిన్ను బలవంతం చేస్తుంది. ఈ సమయంలో ఎంత మంచి సమయాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే మళ్ళా ఇటువంటి అవకాశం నీకు రాకపోవచ్చు, మళ్ళా ఇటువంటి భావం నీకు సంభవించకపోవచ్చు. నువ్వెన్నో ఇంటికి వెళ్తావు, ఎన్నో మరి ప్రసంగాలు వెళ్తావు, అయినను నీవు విననల్లని దానిగా ఉన్నవేమో. దేవుని యొక్క ఆత్మ ఈ దినమున ఈ సమయంలో నీతో మాట్లాడుతుంది. అమ్మా, నేను నిన్ను దేవుడుగా వాడుకోవాలి,
నీవు మధురము సమకూర్చేటువంటి దానిని చేయాలనుకుంటున్నావు. నీవు పోరాటం ప్రతిమగలేటువంటి దానిని చేయాలనుకుంటున్నావు. నీవు పౌరుషము పట్టుదలటువంటి దానిని చేయాలనుకుంటున్నావు. శత్రువులను చీల్చి చెడాలని చేయాలనుకుంటున్నావు. నా మాట వింటావా? నా మాట వింటావా? ప్రార్థన చేస్తున్నారు. మీరు వింటే దేవునితో మీరు చేయండి. దేవునితో మీరు మాట్లాడండి. దేవునితో మీరు నిబంధన చేసుకోండి. ప్రభువా, నీ మాట నేను వింటాను. దెబోరాలాగా నన్ను చేయి ప్రభా. మరొక దెబోరాలాగా నన్ను చేయి. నేను ఇష్టపడుతున్నాను తండ్రి. నీ చేతుల్లోనే ఉంటాను ప్రభా. అటువంటి శక్తి, సాహసం, సామర్థ్యం నాకు ఈ ప్రభువా. ప్రార్థన చేసుకున్న చేసి మహోన్నతుడైన మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ సన్నిధానంలో నిన్ను సేవించి ఆరాధించి పూజించే భాగ్యం ఇచ్చారు. నీ లేఖనాలు దెబోరా మా సహోదరి ఈ భూమిపైన మాకంటే ముందు మంచి పోరాడి వెళ్ళింది. అయ్యా, నీ నామానికి గొప్ప ఘనత, మహిమ, ప్రభావం తెచ్చింది. ప్రభువాన్ని బిడ్డలను కొండ మీద నిలబెట్టే దీపస్తంభాలుగా చేసింది ప్రభు. నీ ప్రజలను, నీ దేశంలో ప్రపంచంలో ఎత్తి చూపించింది. దేవుని శక్తి ఏమిటో, దేవుని ప్రభావం ఏమిటో ఒక సామాన్యమైన స్థితి నీకు అంకితం చేసుకున్నందుకు ఒక గొప్ప సైన్యంగా మార్చేసే ఒక్క వ్యక్తిని ప్రభు. ఇదిగో ఆయన కూర్చున్నట్టు నీ బిడ్డలు వారు ఆసక్తితో నీ వైపు చూస్తున్నారు, ఆశతో నీ వైపు చూస్తున్నారు. దెబోరాగా మారాలని ఇష్టపడుతున్నాను. అభిషేకించి నీ రక్తంతో అభిషేకించి నీ గాయపడ హస్తములతో ముట్టి నాయనా నీ యొక్క మహిమ, నీ ప్రభావంతో నింపని ప్రభు. ఈ స్థలం నుండి వారు బయటకు వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని తలకింద చేసే శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. వారు వేసే ప్రతి అడుగుల స్థానాన్ని వెలిచండి. ఇది మొదలు నిరంతరం మీరు రాకడ పర్యంతం ప్రభు ఒక గొప్ప వాల్యేసిన దేవుని మీరు వాడుకోండి. నాయన వచ్చే వారు ఇంకా అనేక మంది స్త్రీలు ఇక్కడ పోగుబడి ఆత్మీయ అభిషేకం పొందేవారు కావాలని ఆశపడతారు. ఆత్మీయ మేల్కొల్పు పొందేవారు కావాలి. పరలోక శక్తిని పొందుకునేటువంటి వారు కావాలి. ఈ యొక్క స్త్రీ తలకిందేసేవారు కావాలి. స్త్రీ శక్తి, స్త్రీ ప్రభావం ఈ ప్రిన్సిపల్స్ పైన కనపడాలని సాధించండి. అటువంటి స్త్రీలను లేవనెత్తున్నాయి. మేము ఎదురు చూస్తున్నాం, ప్రార్థిస్తున్నప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేయబడుతున్నాం. దీపావళి లేవనెత్తని నాయన, యుద్ధం చేపట్టిన స్త్రీలు కావాలి. నీ మహిమను కదా చల్లేటువంటి వారు కావాలి. నీ ప్రభావం, నీ మహిమను చూపగలిగేటువంటి వారు కావాలి. అటువంటి సాహసం అనేటువంటి వారు తండ్రి రానున్న రోజుల్లో చూడాలని ఆశపడుతుంది. అలాగే ఇక్కడ కూడినటువంటి వారందరినీ అభిషేకించి దర్శనం లేని ప్రభావం ధైర్యపరిచి, బలపరిచి, స్థిరపరిచి యేసు నామములో వేడుకలు స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.